జీబీఆర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. అంబేద్కర్ విగ్రహంపై దాడి ఒక హేమమైన చర్య. గుళ్ళ ఏడుకొండలు జగ్గంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నేతల నిరసన తెలియజేశారు. జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ గుళ్ళ ఏడుకొండలు క్రిస్టియన్ మైనారిటీ జాన్ వెల్సీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విజయవాడలో కాశీ విగ్రహం ఆవిష్కరణ శిలా ఫలకంపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గుళ్ళ ఏడుకొండలు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రంలో రక్షణ లేదు అని ఆరోపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పాలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని భక్షించాలనే ఉద్దేశంతో లేనట్లు రాత్రి ఘటన స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కరువైందని ఆరోపించారు. అనంతరం జాన్ వెల్సీ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జాతి వారి కాదని మన దేశానికే జాతీయవాది అని అన్నారు. ఇటువంటి చర్యలు హేమమైన చర్యలుగా ఖండించారు. ఒక ఇంట్లో ఒక పిల్లవాడు తప్పు చేస్తే ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో రాష్ట్రంలో జరిగే ఇటువంటి అసాంఘిక చర్యలు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు, గూడాల శాంతి ప్రసాద్, బోడా విజయ్ కుమార్, వడ్లపాటి జయబాబు, వీధి శ్రీను, వల్లూరి సత్యానందం, సెబాస్టియన్ రాజు, సాజే నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. जोहार 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 डॉक्टर बीआर अंबेडकर जोहार 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 डॉक्टर बीआर अंबेडकर जोहार जोहार बाबू जय भीम जय भीम अंबेडकर महाराज के जय अंबेडकर महाराज के जय अंबेडकर महाराज के जय भीम हाँ कोई नहीं అంబేద్కర్ స్మృతి వనంపై జరిగిన దాడిని అంబేద్కర్ స్మృతి వనంపై జరిగిన దాడిని స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన దాడిని విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ గారిపై జరిగిన దాడిని జై భీమ్ జై భీమ్. ఓకే సార్. అందరికీ నమస్కారం. మరి నిన్నటి రోజున జరిగినటువంటి ప్రపంచ మేధావి, ఈ యొక్క భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మరి దాన్ని అవమానపరుస్తూ, దాన్ని పాడు చేసే ఉద్దేశంతో, దాన్ని చెడగొట్టే ఉద్దేశంతో, దాన్ని అక్కడ ఉంచడానికి మరి మనసుని కూడా వాళ్ళు సమర్థించుకోలేక దాన్ని అక్కడి నుంచి ఏదో రకమైనటువంటి సాగుతో నిర్మూలించే ఉద్దేశంతో నిన్న దుండగులు అంబేద్కర్ గారి యొక్క మరి స్మృతివనం దగ్గర ఉన్నటువంటి 125 అడుగుల యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని వారి పాడు చేయడానికి కృషి చేసి నిన్న దాన్ని ధ్వంసం చేయడానికి భాగంగా మరి అక్కడ ఏదైతే మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క దళితుల యొక్క ఆత్మాభిమానాన్ని గుర్తు చేయడం కోసం అక్కడ నిర్మించినటువంటి విజయవాడలో నడిగర్భంలో ఏదైతే ఈ యొక్క దేశానికి ఒక రకమైనటువంటి విలువని, దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా మరి నిర్మించినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని ముందు ఎవరైతే దాని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ యొక్క శిలాఫలకం మీద ఉన్నటువంటి పేర్లన్నీ కూడా చంద్రవందన చేసి ఆ ఆనవాలు లేకుండా చేయడం కోసం కృషి చేసినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క దుశ్చర్య మరి ప్రారంభించారో, ఏదైతే ఈ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి ప్రేరణ ఎవరైతే పుసుగొలుపుతున్నారో దీని వెనుక ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉందని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే జరిగినటువంటి యొక్క కార్యక్రమాన్ని వెంటనే మరి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఈ క్షణం వరకు కూడా స్పందించలేదంటే ఇండైరెక్ట్ గా వారు ఆమోదిస్తూ ఉన్నారన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. శాంతి భద్రతకు కొరబడింది, దళితులకు రక్షణ లేకుండా పోయింది.
ఈవేళ పేరున్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మరి కూల్చడానికి అక్కడ లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నటువంటి ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినాయకుల యొక్క అనుసరణలో జరుగుతుందన్న సంగతి ఖచ్చితంగా మనం అనుమానించక తప్పదు. ఈ వేళైనా సరే ఇదే పరిస్థితి కొనసాగితే దళితులకు మరో ధైర్యం లేదు. ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఎవరైతే టచ్ చేశారో మా అందరి గుండెల్లోనూ కూడా ఒక రకమైనటువంటి వైబ్రేషన్ స్టార్ట్ అయింది. మహానుభావుడైనటువంటి ఈ యొక్క దేశంలో ఏదైతే అంబేద్కర్ గారు ఒక జాతీయ నాయకుడిగా కాకుండా జాతీయ నాయకుడిగా కొలబడే అంబేద్కర్ గారిని ఈ విజయవాడలో నెలకొల్పిన తర్వాత యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులతో పాటు అన్ని సామాజిక వర్గాలు కూడా ఎంతో సంతోషించారు. అటువంటి సంతోషం తగ్గించినటువంటి ఆ విగ్రహాన్ని పాడు చేయాలని ఏ రకమైనటువంటి ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన ఏమాత్రం మంచిది కాదు. ఇది ఈ యొక్క డెమోక్రటిక్ కంట్రీలో ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తే ఎవరు కూడా మౌనంగా ఉంటున్నామేమో, లేకపోతే ఏమీ చేయలేకపోతున్నామేమో, లేకపోతే మేము అసమర్థులమేమో అని మీరు ఎవరైనా అనుకుంటున్నారేమో. అంబేద్కర్ గారిని టచ్ చేసినట్లయితే ఈ యొక్క దేశంలోనే ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి హృదయం కూడా చలించిపోతుందన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తూ అటువంటి ఆలోచనలు మానుకోండి. అటువంటి యొక్క ఆలోచనల్ని జరగకుండా ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోండి. లేకపోతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏదైతే ముందు ప్రభుత్వంలో దళితుల మీద అన్యాయాలు జరిగాయని గగ్గోలు పెడుతున్నటువంటి నా దళిత సోదరులారా, మీరు కూడా కొనువిప్పు కలగండి. మీరు కూడా చెవులతో వినండి, కళ్ళతో చూడండి. ఏమవుతుంది ఈవేళ ఈ యొక్క రాష్ట్రంలో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని టచ్ చేశారంటే మీరు ఏ విధంగా స్పందిస్తున్నారో మీరందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఏదైతే జరుగుతుందో దాని పట్ల న్యాయ పోరాటం చేయడానికి ఖచ్చితంగా ఇప్పుడే ఈ యొక్క మేమందరూ కూడా ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరూ కూడా ఒక తాడి మీదకి వచ్చి రాష్ట్ర గౌరవ ఈ యొక్క భారతదేశ రాష్ట్రపతి గారికి ఖచ్చితంగా ఫిర్యాదు చేయవలసినట్టు అవసరం ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో నాయకులు చేసినటువంటి అరాచకాలని చెప్పుకోవడానికి డిపార్ట్మెంట్ స్పందించడం లేదు. డిపార్ట్మెంట్ స్పందించకపోతే న్యాయ పోరాటం చేయడానికి న్యాయం ఏం జరుగుతుందో ఆలోచన లేదు. ఖచ్చితంగా మాకున్నటువంటి ఏకైక మార్గం, ఏకైక దిక్కు ఒక రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేసి హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కూడా ఏదైతే జరుగుతుందో దాని పట్ల న్యాయ పోరాటం చేస్తామన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తూ ఒక చిన్న మాట, మరి లా చదువుకునేటప్పుడు ఒక మాట గుర్తొస్తూ ఉంటుంది, వైకేరియస్ లయబిలిటీ. అంటే ఎవడైనా సరే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక కుక్క తప్పు చేస్తే యజమాని శిక్షిస్తారు, ఒక సర్వేటి తప్పు చేస్తే యజమాని శిక్షిస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా సరే అల్టిమేటెడ్ గా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకే దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్న సంగతి ఈవేళ గమనించి ఇటువంటివన్నీ కూడా జరగకుండా చూడాలన్న సంగతి మరి గౌరవ మీడియా ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆపండి ఇటువంటి యొక్క అరాచకాలన్నీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ జై అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. థ్యాంక్ యూ. ఈ రోజున జగ్గంపేటలో పార్టీలకు అతీతంగా అంబేద్కర్ వాదులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, మరి స్నేహితులు సత్యానందం గారు, జిత్తు నాగేశ్వరరావు గారు, మరి సోదరులు నరేంద్ర గారు, వీళ్ళందరూ కలిసి దళితులుగా అంబేద్కర్ గారికి జరిగినటువంటి ఆ యొక్క అవమానాన్ని ఖండించడానికి నాతో కలిసి ఏకమించారు. మరి ఈరోజు అయితే చెప్తున్నాం, అంబేద్కర్ అంటే మన జాతి నాయకుడు కాదు, ఆయన జాతీయ నాయకుడు. జై భీమ్. విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు జాన్ వెస్లీ. మరి వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ జోనల్ ఇన్ఛార్జి నేను వ్యవహరిస్తున్నాను. మరి ఈ రోజున ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి దినాన్న రాత్రి 10 గంటల సమయంలో మరి విజయవాడలో ఏదైతే మరి అంబేద్కర్ స్మృతివనంగా నిర్మించినటువంటి స్వరాజ్ మైదానంలో మరి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిలిపి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా గర్వించే విధంగా మరి ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహాన్ని అందరూ కూడా స్మరించుకుంటూ ఇటువంటి గొప్ప మరి ఒక ఆత్మగౌరవాన్ని నిలిపేటువంటి విగ్రహం మీద అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అందరూ కొలుస్తూ ఉంటే, నిన్న రాత్రి ఏం చేశారంటే కొంతమంది వ్యక్తులు అక్కడ కరెంటును కట్ చేసి అక్కడ ఎవరైతే ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఒక ఆలోచన తీసుకుని ఎవరూ చేయలేని పని పెట్టి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైతే పెట్టారో, స్థాపించారో ఆ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆ శిలాఫలకాన్ని పగలగొట్టడం ఏంటంటే అది హేయమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ మీకేమైనా అంబేద్కర్ మీద గౌరవం ఉంటే మీరు కూడా అంతకన్నా ఎక్కువ విగ్రహం పెట్టండి. ఆయన చేసిన విగ్రహాన్ని పగలగొట్టి ఇదేదో మరి శాడిజం లాగా ఉంది తప్ప, ఇది సైకోల పాలన లాగా ఉంది తప్ప, ఇదేమీ కూడా సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి పరిపాలనగా లేదు. ఈ రోజున 3 నెలలు గావిస్తుంది అధికారంలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ఒక పరిధులు దాటినటువంటి వైఖరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, దయచేసి మరి కూటమిలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు కూడా
ఈరోజు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ అంటే ఒక పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఈ యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాత ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తికి ఈరోజు జరిగిన దాడిని మేమేమని చెప్తున్నామంటే, ఇది ఎవరైతే దాడి చేశారో వారిని దేశ ద్రోహులుగా పరిగణించి వెంటనే చట్టాలు ప్రభుత్వాలు వారిని శిక్షించి మా దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే భారతదేశాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అలాగే మరి మన యొక్క రాష్ట్రపతి మరి ముర్ము గారిని కూడా కోరుకుంటూ మా దళితులందరికీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళితుల యొక్క మనోభావాలకు భద్రత కల్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై భీమ్. జై భీమ్.